ఏవండి ఒక కన్‌స్ట్రక్షన్ దగ్గర ఎందుకండి మా వారు బిల్డర్. ఎంతమంది మేము కన్‌స్ట్రక్షన్ చేసేటప్పుడు అక్కడికి జర్నలిజం పేరుతో నేను జర్నలిస్ట్‌లొచ్చారని మాట్లాడనండి. జర్నలిజం పేరుతో జర్నలిస్ట్‌లని పేరు పెట్టుకొని ఒక ముఠా అనాలా? మరి లేకపోతే సిండికేట్ అనాలో తెలియదు. వచ్చి అక్కడ కూర్చొని బేరాలు పెట్టుకొని ఇవ్వకపోతే దాని గురించి ఒక్కడు గూడా ఆ ఫ్లాట్ గాని, లేకపోతే ఆ కన్‌స్ట్రక్షన్ గాని ఒక్కటి గూడా ముందుకు నడవకుండా ఎంత నీచాతి నీచమైన ఎలిగేషన్స్ తోటి వార్తలు రాస్తున్నారు. నిజం చెప్తున్నాను కదా! ఇన్ని వేధింపులు జర్నలిజం ముసుగులో జరుగుతున్నాయి. జర్నలిస్టులు కాదు వీళ్ళెవరు కూడా. ఎవ్వడైనా నేను జర్నలిస్టునని చెప్పి మీ దగ్గరకొచ్చి బ్లాక్‌మెయిలింగ్ చేస్తే మాత్రం నిజం చెప్తున్నాను కదా! మీరు ఖండించండి. తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టండి. అలాగే పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టినా కూడా అక్కడ కూడా చాలా మంది చెప్తున్నారు. మేడం వాళ్ళు వీళ్ళు అందరూ కలిసిపోయి మరి ఈ విధంగా చేస్తున్నారంటే ఇప్పుడు ఈ సమాజాన్ని బాగు చేయవలసింది ఎవరండి? ఎవరు? జర్నలిస్టులు అరెస్ట్ అయ్యారు. దీన్ని నిజంగా మనం ఖండిస్తున్నాం. కానీ జర్నలిజం ముసుగులో జర్నలిస్టులని పేరు పెట్టుకొని చేస్తున్న దందాల మీద కూడా ఈ రోజు చర్చలు జరగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు ఆ జర్నలిజం పేరు మీదనే ఎలాంటి సంస్కృతి, సంప్రదాయాల మీద దెబ్బ పడుతుంది. వాటి మీద దాడి జరుగుతుంది. వీటన్నిటి గురించి మాట్లాడేదెవరు? దేశం యొక్క అభివృద్ధి ఎక్కడుంది? కులాల పేరిట, మతాల పేరిట విభజించుకుంటూ పోతున్నాం మనం.